Today we discuss about soil characters suitable for fish culture. అంటే ఫిష్ కల్చర్కు ఎలాంటి సాయిల్ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఆ సాయిల్లో ఉండాల్సినటువంటి థింగ్స్ ఏంటి, దాని గురించి ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ చూడండి, ద సెలక్షన్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పాండ్. మనము పాండ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనము చూసుకోవాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ సాయిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సాయిల్ టైప్స్ చాలా ఉంటాయి కదా, వాటిల్లో సూటబుల్ సాయిల్ని ఫస్ట్ మనము సెలెక్ట్ చేసుకోవాలి. ద మేజర్ సాయిల్ గ్రూప్స్ ఫర్ ఆక్వాకల్చర్ ఏంటున్నాయి అంటే అవైలబుల్ ఇన్ ఇండియా. మనకు ఆక్వాకల్చర్ కోసము ఇండియాలో ఉండేటటువంటి ఈ సాయిల్ ఏవే టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి అంటే బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లేటరిటిక్ అండ్ అల్యూవియల్ సాయిల్స్. ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకు ఎప్పుడు ఎక్కడైనా దొరుకుతూ ఉండేటటువంటి సాయిల్సే. ఓకేనా. ద occurrence and development of microorganisms and higher plants depend upon the chemical environment, and that is why the study of soil reaction is so important. చూడండి, మన సాయిల్ అది సాయిల్ తీసుకున్న తర్వాత సాయిల్ సెలెక్ట్ చేసుకుని పాండ్ని ప్రిపేర్ చేసుకొని దాంట్లో వాటర్ నింపుకొని ఫిషెస్కి ఫార్మింగ్ అనేది చేస్తుంటాం కదా. ఈ సాయిల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది దేనికి, ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అయినా కానీ హయ్యర్ ప్లాంట్స్, పేరెంట్స్ అవి ఉంటాయి చూడండి, హయ్యర్ ప్లాంట్స్ అనేటివి, అలాంటివి కూడా ఈ సాయిల్లో డెవలప్ అవ్వాలి అంటే కూడా ఫస్ట్ ఈ డెవలప్మెంట్ కోసము ఈ కెమికల్ ఎన్విరాన్మెంటల్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే సాయిల్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో సాయిల్ యొక్క రియాక్షన్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రియాక్షన్ అంటే ఏంటి, సాయిల్లో మనం ఏదన్నా ఫార్మింగ్ చేస్తే దానికి ఉండేటటువంటి ప్రాపర్టీస్ని ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాతనే మనము ఏదైనా సరే సాయిల్ మీద మనం పాండునైనా బిల్డ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే దేనికైనా కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు సాయిల్ అనేది, ఎలాంటి సాయిల్ ఉంటుంది, ఆ సాయిల్ ఎలా ఉంటాయి, వాటిని చూస్తే కనుక ఈ సాయిల్స్ జనరల్గా మనకి టైప్స్ సాయిల్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కింద నేను ఒక డయాగ్రామ్ చూపించా చూడండి. జనరల్గా ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి: శాండ్, స్లిట్, క్లే. శాండ్ సాయిల్స్ అంటే అక్కడ ఉండే పార్టికల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి. ఫస్ట్ పక్కన ఒక చిన్న రౌండ్ బాక్స్లో ఇచ్చారు చూడండి, అక్కడ ఉండే సాయిల్లో ఉండేటటువంటి పార్టికల్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ స్లిట్ సాయిల్లో చూస్తే అది దీనికంటే కొంచెం చిన్నగా ఉండదు, శాండ్ లాగా కనిపిస్తాను చూడడానికి. శాండే మనకు ఇవి దానికంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి దీంట్లో ఉండేటటువంటి స్లిట్స్, దీంట్లో ఉండేటటువంటి మాలిక్యూల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే క్లే సాయిల్. క్లే అంటే మనకు తెలుసు బంకమట్టిలో సాయిల్ ఎలా ఉంటుంది, ఇట్లా ముద్దగా ఉంటుంది కదా. ఈ పక్కన స్క్వేర్ బాక్సెస్లో చూస్తే అర్థమవుతుంది మీకు. శాండ్ అనేది ఇసుక, ఆ స్లిట్స్ అనేది ఈ క్లేకి ఆ తర్వాత ఉండే ఈ శాండ్కి మిడిల్లో ఉంటుంది. దీంట్లో ఉండే పార్టికల్స్ అంటే అటు శాండ్ లాగాను ఉండదు, ఇటు క్లే లాగాను ఉండదు. ఇట్లా మనకి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకు దొరుకుతున్నాయి. అయినా ఈ 3 టైప్స్ ఆఫ్ సాయిల్ని బేస్ చేసుకొని ఇంకా ఈ మిక్స్డ్ ఆఫ్ అంటే ఫస్ట్ది సెకండ్ మిక్స్ అయ్యి ఒక టైప్ ఆఫ్ సాయిల్గా కనిపించడము, అట్లా మిక్స్డ్ సాయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ మన దగ్గర ఉండేటటువంటి సాయిల్స్లో చూస్తే కనుక మీకు ఇది చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే
సాయిల్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. సాయిల్ అనేది ఈ విధంగా మనకి క్లాసిఫై చేశారు, దాంట్లో ఉండేటటువంటి ఆ పార్టికల్ నేచర్ని బేస్ చేసుకొని. చూడండి, ఫైన్ పిక్చర్ సాయిల్. ఫైన్ పిక్చర్ సాయిల్ ఎలా ఉంటుంది అంటే కంటైన్ క్లే, క్లే ఉంటుంది, లేదా సిట్ క్లే అయినా ఉండొచ్చు, స్లిట్ క్లే అయినా ఉండొచ్చు, శాండీ క్లే అయినా ఉండొచ్చు. అర్థమైందా? ఫస్ట్ వన్ చూడండి, ఫైన్ టెక్స్చర్ ఆఫ్ సాయిల్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ క్లే అయినా ఉంటుంది దాంట్లో, లేదా స్లిట్ క్లే, స్లిట్స్ క్లే రెండు మిక్స్ అయినైనా ఉండొచ్చు, లేదా శాండ్ క్లే అయినా ఉండొచ్చు. ఈ మూడిట్లో ఎలాగైనా ఉండని దాన్ని ఏమంటారంటే ఫైన్ టెక్స్చర్ సాయిల్ అంటారు. నెక్స్ట్ వన్ మోడరేట్ సాయిల్. మోడరేట్లీ ఫైన్ టెక్స్చర్ సాయిల్ కంటైన్స్ ఏవేవి ఉంటాయి అంటే దాంట్లో మోడరేట్ ఫైన్ టెక్స్చర్ సాయిల్స్ ఎలా ఏమేమి దాంట్లో మిక్స్ అయింటాయి అంటే సిట్ క్లే, సిట్ క్లే దీన్ని లోమ్ అని కూడా అనొచ్చు, సిట్ క్లే లోమ్, లేదా అది లేకున్నా కానీ శాండీ క్లే లోమ్. ఈ రెండు ఉన్నా కానీ దాన్ని మోడరేట్, దీన్ని మోడరేట్లీ ఫైన్ టెక్స్చర్ సాయిల్ అంటారు. ఓకేనా? మోడరేట్ ఫైన్ టెక్స్చర్ సాయిల్లో సాయిల్ ఎలాంటి నేచర్ కలిగి ఉంటుందంటే సిట్ క్లే లోమ్, సిట్ క్లే లోమ్ అయినా ఉండొచ్చు, క్లే లోమ్ అండ్ శాండీ లోమ్, శాండీ క్లే లోమ్. ఈ మూడిట్లో ఎలా ఉన్నా కానీ దాన్ని ఏమంటారంటే మోడరేట్ ఫైన్ టెక్స్చర్ సాయిల్ అంటారు. నెక్స్ట్ వన్ మీడియం టెక్స్చర్ సాయిల్. మీడియం టెక్స్చర్ సాయిల్లో ఎలా ఉంటుంది అంటే ఈ సాయిల్ ఈజ్ లోమ్ లాగా అన్నా ఉంటుంది, లేదా లేదా సిల్టీ అంటే సిల్టీ లోమ్ లాగా అయినా ఉండొచ్చు, లేదా స్లిట్స్ అయినా ఉండొచ్చు, లేదా స్లిట్ లోమ్ అయినా ఉండొచ్చు. ఇలా ఎలా అన్నా ఉంది దాన్ని మీడియం టెక్స్చర్ సాయిల్ లోమ్ అంటారు. నెక్స్ట్ వన్ చూస్తే ఫోర్త్ వన్ చూస్తే దీన్ని ఏమంటారంటే కోరస్ టెక్స్చర్ సాయిల్ ఈజ్ శాండీ లోమ్ ఆర్ లోమ్ శాండ్. అంటే ఈ శాండీ లోమ్ ఆర్ లోమ్ శాండ్ ఇది ఎలా ఉంటుందంటే ముతక నేల అంటుంటారు చూడండి మన వాళ్ళు. అంటే ముతక నేల అంటే కొంచెము అది పనిగి వచ్చి రానట్టుగా కొంచెం ఎక్కువ వాటర్ చేరిపోయేసి మెత్తగా ఉంటుంది చూడండి, దాన్ని ఎలా అంటారు వెరీ 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 దీన్ని ఏమంటారంటే వెరీ కోయస్ టెక్స్చర్ సాయిల్. ఇది ఏమి కంటైన్ అయింటుందంటే ఓన్లీ శాండ్, కంటైనింగ్ ఓన్లీ శాండ్. ఇక్కడ ఓన్లీ శాండ్ మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ సాయిల్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఫైన్ టెక్స్చర్ సాయిల్, మోడరేట్ టెక్స్చర్ సాయిల్, మీడియం టెక్స్చర్ సాయిల్, కోయస్ టెక్స్చర్ సాయిల్, వెరీ కోయస్ టెక్స్చర్ సాయిల్. ఈ 5 వాటిని మనం చూస్తే కనుక వీటిలో ఫస్ట్ 2 చాలా బాగుంటుంది అనమాట సాయిల్. ఎందుకు? దాంట్లో క్లే ఉంది, ప్లస్ స్లిట్స్ ఉన్నాయి, శాండ్ ఉంది, మూడు కలిసి ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ ఫైన్ టెక్స్చర్ శాండ్లో ఎలా ఉన్నాయి, మనం ఇందాక నేను ఈ డయాగ్రామ్ చూపించే చూడండి, శాండ్, స్లిట్, క్లే, ఈ మూడు కొద్దిగా అన్నీ మిక్స్ అయినాయి ఫస్ట్ వన్ సాయిల్లో. ఫైన్ టెక్స్చర్ సాయిల్లో శాండ్ ఉంటుంది, స్లిట్ ఉంటుంది, అలాగే క్లే ఉంటుంది. మూడు గన మిక్స్ అయ్యి కొద్ది పర్సంటేజ్లో ఉంటే అలాంటిది అన్ని పర్పస్కి, ఎలాంటి పర్పస్కి అయినా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మోడరేట్ టెక్స్చర్ సాయిల్ కూడా మనకి ఇది కూడా కొద్దిగా పైన దాంతో పోలిస్తే కొంచెం తక్కువే, కానీ ఫస్ట్ 2 చాలా మంచి సాయిల్స్. అవి ఏ ఫార్మింగ్ అయినా కానీ మంచి యూజ్ అవుతాయి అన్నమాట. దాంట్లో చూడండి మోడరేట్ టెక్స్చర్ సాయిల్ ఏవి ఉన్నాయి, స్లిట్ క్లే లోమ్ ఉంది అండ్ శాండీ క్లే లోమ్ ఉంది. ఈ రెండు కలిసి ఉన్నది ఏది మోడరేట్ సాయిల్లో. అంటే మీకు అర్థమైందలే, ఫస్ట్ 2 చాలా బాగున్నాయి, ఫస్ట్ అండ్ సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలా ఉన్నాయంటే మీడియంగా ఉంది, అంటే అది బాగున్నట్లు అంతగా లేదు, బాగలేనట్టుగా లేదు, మీడియంగా ఉంటుంది ఆ సాయిల్ అనేది. నెక్స్ట్ ఇది కోయస్ టెక్స్చర్ సాయిల్ అనేది ఇది సరిగ్గా పనికిరానటువంటిది, అది కొద్దిగా ఏ పర్పస్కి అంతగా ఇది యూజ్ ఉండదు అనమాట. నెక్స్ట్ వెరీ
వెరీ కోయస్ టెక్స్చర్ సాయిల్ అనేది అస్సలు పనికిరాదు అనమాట. ఇది దేనికి కూడా పైన కొంచెం పనికిరాదు, ఏదో యూజ్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అంటే లాస్ట్ వన్ చూస్తే అస్సలు పనికిరాని సాయిల్ ఏంటి అంటే వెరీ వెరీ కోయస్ సాయిల్, టెక్స్చర్ సాయిల్. ఇలా ఉన్నాయన్నమాట మనకు. మన ఇండియాలో ఉండేటటువంటి సాయిల్స్ ఈ 5 టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకి మన సరౌండింగ్లో మనకి ఇది ఉన్నాయన్నమాట. వీటిల్లో ఫస్ట్ 2 వన్ చాలా చాలా వాటికి ఎక్కువ పర్సంటేజ్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ మీడియం టెక్స్చర్ సాయిల్, మిడిల్లో ఉంటుంది. అది మరీ ఎక్కువ సాయిల్లో న్యూట్రిషన్స్ అలాంటివి తక్కువగా ఉంటాయి, కానీ ఏది లేనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ 2 వన్స్ అవి సరిగ్గా దేనికి పనికిరానటువంటి పాయింట్స్ అనమాట అవి. నెక్స్ట్ చూస్తే బేస్డ్ అపాన్ 2 ఇంపార్టెన్స్ పాయింట్స్ యాజ్ అండర్, అంటే ఈ సాయిల్ని ఇంకా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక 2 క్యారెక్టర్స్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. ఆ 2 క్యారెక్టర్స్, వాట్ ఈస్ ద 2 క్యారెక్టర్స్? Water retention capacity of the soil, fertility of the soil. వాటర్ రిటెన్షన్ అంటే ఏంటి అంటే, వాటర్ మనం సాయిల్లో వేసామనుకోండి, ఆ సాయిల్లో వాటర్ అనేది అంతా వెళ్ళిపోతూ అంటే బయటకి ఇంకిపోతూ ఉంటే అలాంటి దాన్ని రిటెన్షన్ లేదు అంటారు. అంటే రిటెన్షన్ ఉండే కెపాసిటీ బాగుండేటటువంటి సాయిల్ అయ్యి ఉండాలి అది. అలాగే ఇంకేమి ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే అక్కడ తీసుకునేటటువంటి సాయిల్లో మనకు కావాల్సినటువంటి ఆర్గానిక్ మ్యాటర్, అలాగే కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ ఆ సాయిల్లో కన్నా ఉంటే అలాంటి దాన్ని ఏమంటారంటే ఫర్టిలిటీ ఆఫ్ ది సాయిల్ అంటారు. ఈ 2 మెయిన్ మనం చూసుకోవాలి. ఏదన్నా ఒక శాండ్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి శాండ్ మనకి పనికొస్తుందా లేదా అని చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్ మెయిన్గా మనము ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ చూస్తే the permeability and fertility of soil depend upon the texture and the structure of the soil. ఓకేనా? పర్మియబిలిటీ అండ్ పర్మియబిలిటీ అంటేనే మీకు తెలుసు అదే వాటర్ని తీసుకునే కెపాసిటీ. అలాగే ఫర్టిలిటీ అనేది సాయిల్ యొక్క టెక్స్చర్ మీద ఆధారపడి ఉంటుంది. బెస్ట్ సాయిల్ ఏది అంటే ఇక్కడ ఉండొచ్చింది, ద టెన్షన్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ నోన్ యాజ్ పర్మియబిలిటీ. ఇందాక చెప్పుకున్నాం ద రిటెన్షన్ కెపాసిటీ ఆఫ్ వాటర్. రిటెన్షన్ కెపాసిటీ అంటేనే ఏంటి, వాటర్ని అక్కడ పెట్టుకునేది, వాటర్ని నిలుపుకునే సాయిల్, అంటే ఇంకిపోకుండా మనం పెట్టిన వాటర్ని అలాగే అక్కడే ఉండేటట్లు చేసే కెపాసిటీ. వాటర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ నోన్ యాజ్ పర్మియబిలిటీ. ఎంత రిటెన్షన్ కెపాసిటీ ఉంటుందో ఆ సాయిల్కి అంత పర్మియబిలిటీ అంత ఉంది అని అర్థం. ద మెథడ్స్ బోత్ సైంటిఫిక్ అండ్ కన్వెన్షనల్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ పర్మియబిలిటీ యాజ్ ఆర్ నోన్. ఇంకా చూడండి, ఇక్కడ మనము బెస్ట్ సాయిల్ ఏది అంటే మనకు తెలిసిండేది బెస్ట్ సాయిల్ ఏది అంటే శాండీ క్లే లోమ్ ఆర్ క్లే లోమ్ సాయిల్స్. నెక్స్ట్ బెస్ట్ సాయిల్ ఫర్ ద కండక్షన్ ఆఫ్ ద aquatic ఫార్మ్ ఈజ్ క్లే లోమ్ టు శాండీ క్లే లోమ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది మనకు మన దగ్గర ఉండేటటువంటి మనం ఏది బెస్ట్ సాయిల్ అనుకోవచ్చు అంటే వీటిల్లో ఇక్కడ చెప్పుకున్నట్టుగా బెస్ట్ సాయిల్ ఏది అంటే క్లేలోమ్ లేదా శాండీ క్లేలోమ్. ఈ 2 క్లే అంటే బంకమట్టితో ఉండేటటువంటి బంకమట్టి అంటే మీకు తెలుసు కదా, ఆ బంకమట్టితో ఉండేటటువంటి దాన్నే ఏమంటారంటే క్లే అంటాము. శాండీ క్లేలోమ్ అంటే బంకమట్టి ప్లస్ క్లే ప్లస్ శాండ్స్ 2 కలిసినటువంటి లోమ్ ఇది. ఫర్దర్ క్లే ఈజ్ ఇంపర్మియబుల్ టు ఎయిర్, వాటర్ అండ్ ప్లాంట్ రూట్స్. ఒకవేళ క్లేనే మాత్రమే ఉండింది అనుకో సాయిల్లో, అది కూడా వేస్టే. ఎందుకు అది పనికిరాదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్లే మాత్రమే ఉంటే ఆ క్లేకు ఉండే నేచర్ ఏంటి, అది కొంచెము ఎలా ఉంటుంది, అది మాయిస్టీగా ఉంటుంది కదా, అంటే కొంచెం అది బంక లాగా కనిపిస్తుంది కదా. అది ఏమవుతుంది, ఒకవేళ అక్కడ ఏదైనా ప్లాంట్స్, ఏదైనా చిన్న ప్లాంట్స్ ఉంటే కనుక ఆ ప్లాంట్స్ ఏమవుతాయి,
దానికి ఆ కింద రూట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్కి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్కి ఏమవ్వాలి, బోటు వెళ్ళాలి, అలాగే ఆ వాటర్ వెళ్ళాలి. అలా వెళ్ళనీయకుండా ఇది క్లేలాగా అతుక్కునేస్తుంది. అంటే ఎలాంటి చిన్న చిన్న పోర్స్ లేకుండా, సాయిల్లో చిన్న చిన్న ఓపెనింగ్స్ లేకుండా అంతే సీలింగ్ లాగా ఉంటుందన్నమాట క్లే. కాబట్టి ఇది కూడా కొంచెం కష్టం అవుతుంది ఇలాంటిది. ద క్లే ఆల్సో కంటైన్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అండ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్. అంటే చూడండి, క్లేలో మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఒకటి ఏంటి అంటే అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ని కూడా చెక్ చేసుకోవాలి సాయిల్ని సెలెక్ట్ చేసుకునే ముందు. అల్యూమినియం పర్సంటేజ్ ఎంత ఉంది, ఉందా లేదా అనే దాన్ని ఫస్ట్ మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ బెంటిక్ కమ్యూనిటీ. బెంటిక్ కమ్యూనిటీ మీన్స్ చూడండి, డయాగ్రామ్ చూపిస్తున్నాను చూడండి. బెంటిక్ ఎలాంటిది, ఈ సచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఎంకరేజ్ ద డెవలప్మెంట్ ఆఫ్, ఏదైతే మనకు ఎలాంటి ఎలాంటిదైతే ఈ శాండ్ మంచి ఇలాంటి సాయిల్లో బెంటిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. ఎలాంటి సాయిల్లో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉండాలి. ఆ అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉండేటటువంటి సాయిల్లో ఈ బెంటిక్ కమ్యూనిటీ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. బెంటిక్ కమ్యూనిటీ అంటేనే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి, వాటర్లో ఉన్నాయి ఇవన్నీ ఏవేవి ఉన్నాయి చూడండి. అనిమల్స్ వర్టిబ్రేట్స్ నుంచి ఇన్వర్టిబ్రేట్స్ నుంచి వర్టిబ్రేట్స్ వరకు చాలా టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి. అంటే ఏ అనిమల్ అయినా ఇక్కడ సర్వైవ్ అవ్వగలదు అనమాట. ఎలాంటిది, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటటువంటి అలాంటి థింగ్ గన ఆ సాయిల్లో ఉంటే అన్ని టైప్ ఆఫ్ అనిమల్స్ అన్నీ కూడా ఇక్కడ బాగా సర్వైవ్ అవుతాయి. దాన్ని బెంటిక్ కమ్యూనిటీ అంటారు. లివింగ్ అలాంగ్ ద బాటమ్ ఆఫ్ ద ఓషియన్. ఇక్కడ ఓషియన్ చెప్పుకున్నాము, కానీ పాండ్లో కూడా ఇలాంటివి ఉండగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూస్తే మనకు తెలిసిన అనిమల్సే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఆస్ట్రేలియాస్ ఉంది, అలాగే క్రాబ్ ఉంది, స్నైల్ ఉంది, అలాగే ఇక్కడ స్టార్ ఫిష్ ఉంది, చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. అంటే అన్ని రకాల లివింగ్ థింగ్స్, అవి ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, అన్ని రకాల కమ్యూనిటీస్ ఇక్కడ ఉండడానికి ఆ సాయిల్ సరిపోయింది అక్కడ. ఎందుకు ఆ సాయిల్ సరిపోయింది అంటే చూద్దాం. నెక్స్ట్ చూడండి, నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ షుడ్ బి అవైలబుల్ ఇన్ ద సాయిల్. ఇప్పుడు బెంటిక్ కమ్యూనిటీస్ ఉండాలంటే ఓన్లీ అమ్మోనియం, ఇక్కడ చెప్పుకున్నట్లుగా అమ్మోనియం హైడ్రాక్సైడే కాకుండా ఇక్కడ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవి కూడా ఖచ్చితంగా ఉండాలి ఆ సాయిల్లో, మనం సెలెక్ట్ చేసుకునే సాయిల్లో. అంటే ఎలాంటి అనిమల్స్ని పెంచడానికైనా అది సూటబుల్ అనమాట. నెక్స్ట్, acidity and alkalinity of the soil is also important factors, and so the redox potential nitrogen and phosphorus should be available in the soil. ఓకేనా. చూడండి, మనకి ఇంకా ఏం చెప్పుకున్నామంటే ఇలాంటి సాయిల్లో ఇంకా ఏమి ఉండాలి అంటే నైట్రోజను, నైట్రోజన్ ఉండాలి, ఫాస్ఫరస్ అనేది ఉండాలి. ఇవి కూడా ఖచ్చితంగా సాయిల్లో ఉండాల్సినటువంటి రిడాక్స్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా సాయిల్లో ఉండాలి. ఇందాక ఏవేవి చెప్పుకున్నామంటే పర్మియబిలిటీ ఉండాలి, అలాగే రిటెన్షన్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ఉండాలి, అలాగే అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉండాలి, అలాగే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఇలాంటివన్నీ కూడా సాయిల్లో మనము టెస్ట్ చేస్తారు. సాయిల్ టెస్ట్ అనేది ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, దానికి టెస్ట్ చేస్తారు. సాయిల్లో ఏ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయా లేవా, అసలు ఉంటే ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి, అలాంటివన్నీ కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ వన్, ద కాస్ట్ మే బి రెడ్యూస్డ్ ఇఫ్ ద ఫిష్ కుడ్ derive food from the pond under natural conditions. The soil with large amount of clay may cause difficult because clay is sticky when wet, dried out slowly and become hard. ఇది ఏంటంటే
సాయిల్కి అసిడిటీ ఉండకూడదు, ఆల్కలిటీ ఉండకూడదు. అసిడిటీ అంటే pH 7కి బిలో ఉండడం, ఆల్కలిటీ అంటే 7కి ఎక్కువ, 7కి దాటడం అనమాట, 7 తర్వాత ఉండడం. ఇక్కడ చూసుకోవాలి ఆల్కలిటీ ఉందా, అసిడిటీ ఉందా, ఉంటే ఏ రేంజ్లో ఉంది చూసుకోవాలి. అలాగే ఈ సాయిల్ చూడండి, ఈ సాయిల్లో ఒకవేళ సాయిల్లో ఫర్టిలిటీ బాగుంటే కనుక అది పాండ్లోకి ఫుడ్, మన ఫర్టిలిటీ బాగుంటే అంటే ఏమని అర్థము, పైన చెప్పినటువంటి అన్ని న్యూట్రిషన్స్ కన్నా ఉంటే మనం బయట నుండి వేసేటటువంటి ఎక్స్ట్రా ఫుడ్ అనేది తక్కువగా వేయచ్చు. అంటే మనకి ఇక్కడ ఏమైంది, ఎక్స్పెన్సివ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సాయిల్ బాగుంది కాబట్టి ఆ సాయిల్ నుంచి న్యూట్రిషన్స్ అవన్నీ కూడా ఆ ఫిషెస్ తీసుకుంటాయి. ఒకవేళ అస్సలు సాయిల్ ఇలాంటివి ఏవీ లేదంటే ప్రతి ఒక్కటి మనం బయట నుంచి ఇవ్వాల్సిందే. అప్పుడు ఎలా ఉంటుంది, మనకు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. ఒకవేళ క్లే ఉందనుకోండి సాయిల్లో, ఆ క్లేని టెస్ట్ చేయాలి. ఆ క్లే ఎలా ఉంది అనేసి ఒక క్లేని తీసుకొని ఇట్లా బయటకు తీసుకొని హ్యాండ్లోకి తీసుకొని ఒక బాల్ లాగా దీన్ని చూడండి, ఈ క్లేని తీసుకునేసి బయటకు తీసుకునేసి పట్టుకొని ఒక రౌండ్గా చేసి ఇది రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకుంటే కనుక ఇది ఎలా ఉంటుంది అంటే క్లే నీటిలో కలిపి స్టిక్కీగా మారుతుంది. ఒకవేళ డ్రై అయితే కనుక హార్డ్గా అయిపోతుంది. అంటే పట్టుకున్నామంటే బాగా రౌండ్గా అవ్వకుండా అన్నా ఉంటుంది. ఒకవేళ కొన్ని క్లే ఎలా ఉంటుందంటే ఇలా పట్టుకొని సన్లైట్కి పెట్టామనుకో అది బాగా ఎండిపోయి హార్డ్గా తయారవుతుంది. ఇది కూడా పనికిరాదు. మరీ స్టిక్కీగా క్లే ఉండేటటువంటి సాయిల్ పనికిరాదు, అలాగే మరీ హార్డ్గా ఉండేటటువంటి క్లే కూడా పనికిరాదు అనమాట. నెక్స్ట్ ఇంకా మనము కొన్ని థింగ్స్ని తెలుసుకోవడానికి టెస్టింగ్స్ చేయాలి. ఆ టెస్టింగ్స్ ఏంటివి అంటే మెథడ్స్ ఆఫ్ టెస్టింగ్ సాయిల్. ఎందుకు టెస్ట్ చేయాలంటే సాయిల్ గురించి తెలుసుకోవడానికి. చూడండి ఏం చేయాలి అంటే ద సింపుల్ టెస్ట్ అండ్ నాన్ కన్వెన్షనల్ మెథడ్ ఈస్ టు మేక్ ఏ బాల్ ఆఫ్ ది సాయిల్ with the help of water, and when throw this ball up to 60 centimeters above and then take it in the palm of the hand. If the ball is broken into pieces, then the soil is not fit for the excavation of pond, as the soil contains more sand. చూడండి మనకి ఇది ఒక టెస్ట్ గురించి చెప్పారు. అదే ఏంటి అంటే కొద్దిగా సాయిల్ని తీసుకొని వాటర్ని కలిపి ఒక బాల్ లాగా చేసి 60 సెంటీమీటర్ల హైట్లో, అంటే మనకు పెద్ద స్కేల్ 15 సెంటీమీటర్స్ కదా, అలాంటివి 4 స్కేళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం హైట్ మనం నిల్చుకుంటే మన భుజం అంత హైట్ నుంచి ఆ బాల్ లాగా చేసుకుని ఆ క్లేని కిందికి విడుస్తారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే కిందికి విడిచినప్పుడు అది బ్రేక్ అయితే అది మంచిది కాదు, పగలకపోతే అది గుడ్ క్లే అనమాట. అలాగే ఇంకొక టెస్ట్ కూడా చేశారు. ఆ టెస్ట్ ఏంటి అంటే అనదర్ మెథడ్ ఈజ్ టు టేక్ ద సాయిల్ ఆఫ్ ద సైట్ టు మేక్ ఏ బాల్. అనదర్ మెథడ్ ఏంటి అంటే టు టేక్ ద సాయిల్ ఆఫ్ ద సైట్ to make a ball by adding water and place it in the sunlight. If any drying, the ball is breaken down, then the soil is not suitable. If the space of the ball remains almost the same, then that shows that the soil contains sufficient quantity of clay suitable for the ఎస్కావేషన్ ఆఫ్ పాండ్. ఇక్కడ మనకి ఇంకో టెస్ట్ గురించి చెప్పారు. ఆ టెస్ట్ ఏంటంటే సేమ్ అలాగే బాల్ లాగా చేసి దాన్ని సన్లైట్కి పెట్టాలంటే దానికి ఎండ తగలనివ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లోకి బ్రేక్స్ కన్నా వచ్చినాయనుకో, ఆ బ్రేక్స్ వస్తే అది నాట్ సూటబుల్ ఫర్ కల్టివేట్. ఎందుకు నాట్ సూటబుల్ అంటే ఒకవేళ ఎక్కువ సన్లైట్ వాటర్లో నుంచి క్లేకి వెళ్ళాయనుకో
ఆ క్లేలో బ్రేక్స్ వచ్చేసి ఆ బ్రేక్స్ నుంచి వాటర్ అనేది బయట వెళ్ళిపోతుంది కదా. అందుకోసం అనేసి అలా బ్రేక్స్ వస్తే కదా అలాంటి సాయిల్, అలాంటి క్లే ఉండే సాయిల్ పనికిరాదు అని అర్థం. ఈ టూ టెస్ట్ ఫర్ సాయిల్ టెస్ట్, సాయిల్ కోసం చేసే టెస్ట్స్. ఇంకా అక్కడ టూ టెస్ట్లు ఉన్నాయి మనకు ఇక్కడ ఇచ్చిన టెస్ట్లు ఏంటివి అంటే పర్మియబిలిటీ టెస్ట్. ఏంటి వాటర్ పర్మియబిలిటీ టెస్ట్ చూడండి. ఈ వాటర్ పర్మియబిలిటీ టెస్ట్లో ఏం చేశారంటే a simple technique for the measurement of permeability is to dig a hole which is 1 meter deep, 1 meter broad and 1 meter length. అంటే ఒక ప్లేస్, అది మనకు కావాల్సిన అనుకున్నటువంటి ప్లేస్కి వెళ్ళేసి అక్కడ 1 మీటరు డీప్కి, 1 మీటరు లెంత్కి, 1 మీటరు 1 మీటర్ బ్రాడ్, అంటే అన్ని వైపులో ఒక్కొక్క మీటర్ ఉండాలి. హైట్ 1 మీటరే ఉండాలి, వెడల్పు ఒకే మీటర్ ఉండాలి, ఎత్తు అంతా ఒకే, డీప్ కూడా ఒకే మీటర్ ఉండాలి. అంటే అలా స్క్వేర్ షేప్లో ఒక చిన్న డిగ్ని అంటే గుంటను తవ్వుకోవాలి ఫస్ట్. దిస్ ఈస్ టు బి ఫిల్డ్ విత్ వాటర్ అప్ టు ద బ్రిమ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద టాప్ ఈజ్ మెయింటైన్డ్ బై ఫిల్లింగ్ విత్ వాటర్. ఇఫ్ on the second day in the evening it contains 80% of water, the soil is fit for excavation and construction of pond as it has a good retention capacity. అంటే చూడండి, ఒకవేళ అలా మనము డిక్ చేసినటువంటి ఆ ప్లేస్లో ఈరోజు ఒకరోజు ఫస్ట్ డే ఏం చేస్తారంటే వాటికి పై వరకు, అంటే మామూలుగా మనకి ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది కదా అంతవరకు, దానికి ఎంత హైట్ ఉందో ఆ హైట్ వరకు వాటర్తో నింపేయాలి. నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి చూస్తే అది ఆ వాటర్ అనేది ఎంత తగ్గింది, ఆ వాటర్ ఒక 80 కొంచెం తగ్గినా పర్లేదు, మరీ హాఫ్ అయిపోతే కనుక అది నాట్ ఫిట్ అనమాట. కొంచెం తగ్గినా అంటే 80% తగ్గినా కూడా 90 to 80% తగ్గినా కూడా అది సూటబుల్ అవుతుంది అనమాట. ఇది సూటబుల్ ఫర్ ఫిట్ సాయిల్ అనమాట. ఇది బాగా ఫిట్ అయింది అనమాట. ఇలాంటి సాయిల్ కూడా సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ ఏంటి అంటే ఇది కూడా వాటర్ పర్మియబిలిటీ టెస్టే. సెకండ్ వన్, ద సెకండ్ అండ్ మోర్ reliable method to have a hole by bucket agar up to the meter deep. The circumference and depth should be correctly measured. The filling of water up to the surface is to be continued till half an hour with 5 minutes intervals. With the help of 1 meter scale and stopwatch, note the water level still becomes స్టాషనరీ. అంటే చూడండి, నెక్స్ట్ వన్ మీకు ఇక్కడ మనకు చెప్పింది ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి చెప్పారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బకెట్ అగార్. దీన్ని బకెట్ అగార్ అంటారు. ఇది మన వాళ్ళు సాయిల్ని టెస్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది బకెట్ అగారు. దీన్ని ఏం చేయమన్నారంటే 1 మీటర్ వరకు లోపలికి గుచ్చాలన్నమాట ఆ సాయిల్లో. అది లోపలికి వెళ్ళిన తర్వాత 1 మీటర్ వరకు లోపలికి వెళ్తుంది. ఒక హాఫ్ వరకు వెళ్తే 1 మీటర్ అవుతుంది అనుకోండి. హాఫ్ వరకు 1 మీటర్ అయిన తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ వరకు ఆ సాయిల్ని టెస్ట్ చేయాలి. అది అట్లే పెట్టి దాంట్లోనే వాటర్ వేస్తూ ఉండాలన్నమాట. ఏంటి అంటే 1 మీటర్ వరకు హైట్ వరకు వాటర్ వేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ చూస్తే ఎంత తగ్గిందో అంత వాటర్ వేయాలి. మళ్ళీ 5 మినిట్స్కి ఎంత తగ్గిందో అంత వాటర్ వేయాలి. మనము నోట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ 5 మినిట్స్కి ఎంత తగ్గింది, నెక్స్ట్ 5 మినిట్స్కి ఎంత తగ్గింది, ఆ ఇంటర్వెల్స్ని ఏం చేసుకోవాలి, నోట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ హాఫ్ అన్ అవర్ లోపల అది ఏమవుతుందంటే రిటెన్షన్ కెపాసిటీ అనేది బాగుంటే కనుక సాయిల్ ఒక హాఫ్ అన్ అవర్ లోపల అది ఇంకడం అనేది ఆగిపోతుంది. ఓకేనా. హాఫ్ అన్ అవర్ 5 నిమిషాలకు ఒకసారి చూసుకొని స్టాప్ వాచ్ని మెయింటైన్ చేసుకుంటూ చూడాలన్నమాట. హాఫ్ అన్ అవర్ వరకు ఇలా టెస్ట్ చేసి చూడాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఇలాగే అది వాటర్ రిటెన్షన్ కెపాసిటీ లేకపోయిందనుకో
అలాంటి సాయిల్ అది మనకు పనికిరాదు అని అర్థం. ఒకవేళ హాఫ్ అన్ అవర్ లోపల అది పర్మియబిలిటీ అనేది ఉందనుకోండి, అంటే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అనేది కనిపించింది అనుకో, అంటే ఇంకడం అనేది తగ్గిపోయింది అనుకో, అలాంటి వాటర్ని ఇది సూటబుల్ ఫర్ పాండ్ బిల్డింగ్ కోసము ఇది సూటబుల్ అవుతుంది అనేసి మనము దాన్ని తీసుకోవచ్చు, అలాంటి సాయిల్ని. సో ఇక్కడ మనకు మెయిన్గా థింగ్స్ అనేటివి ఏంటి, మెయిన్గా మనం పాండ్ని బిల్డ్ చేసుకోవాలి అంటే మెయిన్ థింగ్స్ ఏంటివి అంటే అదే వాటర్ రిటెన్షన్ కెపాసిటీ ఉండాలి, ప్లస్ ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఉండాలి. ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్లో ఏవేవి ఉండాలి అనేసి మనం ఇందాక చెప్పుకున్నాం, ఓకేనా.